إن الحمد لله خالق الإنس والجان، والصلاة والسلام على النبي الأدنان وعلى آله وصحبه ومن تبعهم بإحسان إلى يوم الحشر والنشور والميزان. أما بعد، فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. والله جعل لكم من بيوتكم سكنا، وقال تعالى في موضع آخر: الله الذي جعل لكم الليل لتسكنوا فيه، أو كما قال: ومن آياته الليل ومن آياته أن خلق لكم من أنفسكم أزواجا لتسكنوا إليها وجعل بينكم مودة ورحمة إن في ذلك آيات لقوم يتفكرون. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. ربي زدني علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. సమస్త ప్రశంసలు సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు, ఈ విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు, ఇహపరల స్వామి యజమాని అయినటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనన్యంగా ప్రేమించేవాడు, అపారంగా కనికరించేవాడు, తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి అల్లాహ్ తబారక వ తఆలా. అల్లాహ్ పూర్తి విశ్వసార్వభౌమ అధికారంలో ఎవరిని కూడా తన కుమారుడిగా, తన సంతానముగా చేసుకోలేదు. కామ క్రోధ మోహ మదమాచల్యాలకు అతీతుడు, పరమ పవిత్రుడు, దోషరహితుడు, లోపాలకు అతీతుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అదేవిధంగా ఈ భూమి ఆకాశాల పరిపాలన వ్యవస్థలో అల్లాహ్ ఎవరిని తనతో పాటు భాగస్వాములుగా, సమానులుగా, సమకాలికులుగా చేర్చుకోలేదు. ఒకరి సహాయ సహకారాలు తీసుకున్నటువంటి అవసరం ఏమాత్రం లేనివాడు, మహోన్నతుడు, మహిమాన్వితుడు, శాశ్వతుడు, నిత్యుడు, అనంతుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆయనే సమస్త మానవాళిని సృష్టించాడు, జిన్నాతులతో సహా ఆయన ఆరాధించడం కోసం. కానీ మానవుడు దురదృష్టవశాత్తు ఎప్పుడైతే ఈ రంగురంగుల ఈ లోకంలోనికి ప్రవేశించాడో, తనను పుట్టించినటువంటి ఒక స్వామి ఉన్నాడు, ఆ స్వామి సన్నిధిలో నేను నిల్చోవాలి అన్న విషయాన్ని విస్మరించాడు. తన జీవన విధానాన్ని, దైవ ధర్మాన్ని విస్మరించాడు. మా తాతలు చెప్పారండి, మా పెద్దోళ్ళు చెప్పారండి, మా ఊళ్ళో వాళ్ళు చెప్పారండి, పుట్టిన కాడి నుంచి మేము ఇలానే చేస్తున్నామండి, సమాజంలో చాలా మంది అలానే చేస్తున్నారు కదండి అనేటువంటి ఒక భావనతో, నిర్లక్ష్యంతో జీవన విధానాన్ని, జీవిత పరమార్థాన్ని విస్మరించి అజ్ఞానాంధకార తిమిరాలలో కొట్టుమిట్టాడుతూ నరకపైన చేస్తున్నటువంటి తరుణంలో మానవుడు మరిచిపోయినటువంటి వాస్తవాన్ని గుర్తు చేయడానికి, అజ్ఞానం నుంచి మానవుని జ్ఞానం వైపునకు, నరకం నుండి స్వర్గం వైపునకు ఆహ్వానించడం కోసం మానవులని ప్రవక్తలుగా చేసి ఈ భూమి మీద ప్రవహింపజేశారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఎందరో ప్రవక్తల్ని, ప్రజలారా ఏ జీవితాన్ని చూసి మీరు మురిసిపోతూ ఉన్నారు, ఆ జీవితం అసలైనటువంటి జీవితం కాదు, మరణంతో ఈ జీవితం ముగుస్తుంది అన్న సత్యాన్ని ప్రవక్తలు అందించారు. ఆదం అలైహిస్సలాం వారి నుంచి మొదలుకొని అంతిమ దైవ ప్రవక్త, కరుణిమూర్తి, హృదయాల విజేత, మానవ మహోదయులు, జగద్గురువు, జీవజల అమృతమైనటువంటి కౌశల్ని పంచేవారు, ప్రళయ దినం రోజున సిఫారు చేసేవారు, ఆఖరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దాకా ఎందరో ప్రవక్తలు ఈ భూమి మీద వచ్చారు. గతించినటువంటి ఆ దైవ ప్రవక్తలందరిపై, ప్రత్యేకించి చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అమితమైన శుభాలు, శ్రేయాలు, అనంతమైనటువంటి దరుదులను అల్లాహ్ తబారక వ తఆలా కురిపించుగాక. ఆమీన్. ఈ ధార్మిక సోదర సోదరీమణులారా, నిజంగా ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడు కూడా నేను హాయిగా బ్రతకాలి అనుకుంటాడు. అవునా కదా? ఎవడికి కూడా టెన్షన్ పడటం, ఇబ్బంది పడటం, అనేక రకాలైనటువంటి వేదనలకు గురి కావడం ఎవరికి ఇష్టం ఉండదు. నాకు ప్రశాంతంగా ఉండాలని, సుఖంగా బ్రతకాలి.
కష్టాలు ఉండకూడదు. లోకంలో ప్రతి వాడు కోరుకునేటువంటిదే ఇది. వంట దగ్గర వాళ్ళు బాగా గట్టిగా మాట్లాడుతున్నారండి, కొంచెం చెప్పినప్పుడు చెప్పండి సార్. వంట చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్దగా మాట్లాడుతున్నారు. రికార్డింగ్ అయితే నేను చూస్తున్నా, మీరు ఏం సార్ కట్ చేస్తారా? చూడండి, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మీరు కూడా శ్రద్ధగా వినాలి. కొన్ని విషయాలు ఇన్షాల్లా ఖురాన్ హదీస్ వెలుగులో మీ ముందు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా సుఖమైనటువంటి జీవితాన్ని కోరుకుంటాడు. ఇది యథార్థం. ప్రశాంతత, సంతృప్తి, సుకూన్, చైన్, రాహత్ అంటారు. ఎవడు కూడా టెన్షన్ పడాలని కోరుకోడు. ఎవడు కూడా దుఃఖానికి, కష్టానికి, ఏడుపుకి లోను కావాలని కోరుకోడు. మరి ఆ సుఖం, ఆ ప్రశాంతత మనిషికి ఎక్కడ లభిస్తుంది? ఆ విషయాన్ని మనం ప్రస్తావన చేద్దాం. సాధారణంగా ప్రపంచంలో మనిషి సుఖం కోసం డబ్బును వెతుకులాడుతూ ఉంటాడు. డబ్బులో ప్రశాంతత లేదు. ఎందుకంటే ఎంతో మంది డబ్బులు ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతా ఉన్నారు. అంటే డబ్బులో సుఖం లేదు. చాలా మంది అనుకుంటున్నారు మనిషి డెవలప్ అయితే టెక్నాలజీ పరంగా ఉన్నతమైనటువంటి స్థానాలను ఎగబాగితే మనిషి ప్రశాంతంగా ఉంటాడు. ఎంతో మంది టెక్నికల్ పర్సన్స్ తమ జీవితంలో ప్రశాంతత లేక చచ్చిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే డబ్బు వల్ల కానీ, అభివృద్ధి వల్ల కానీ, ప్రాపంచికపరమైనటువంటి ఏ విలాసవంతమైన వస్తువుల ద్వారా కానీ మనిషికి ప్రశాంతత ప్రాప్తించదు. మొదటి ప్రశాంతత మానవుణ్ణి సృష్టించినటువంటి ఆ సృష్టికర్త ఆరాధనలో, ఆయన స్మరణలో ఉంది. అలా బిజిక్రిల్లాహి తత్మయిన్నుల్ ఖులూబ్. ఈ ప్రపంచంలో మనిషికి ప్రశాంతత, ఆత్మ సంతృప్తి ఎప్పుడు ప్రాప్తిస్తుందంటే, ఎవరైతే నీవంటూ లేనప్పుడు నీ తల్లి గర్భంలో నీ బొమ్మను చెక్కాడో, అందులో ప్రాణం పోసాడో, ఈ ప్రపంచంలోనికి నిన్ను పంపించాడో, అద్భుతమైనటువంటి ప్రకృతి కళాఖండాన్ని, ఆకాశాన్ని ఆధారాలు లేకుండా నిలబెట్టాడో, భూమిలో పర్వతాలను మేకులుగా పాతాడో, మేఘాల నుండి ధారాపాతంగా వర్షాన్ని కురిపిస్తాడో, నిర్జీవమైన నేలకు జీవాన్ని పోస్తున్నాడో, సర్వజీవకోటికి కావలసిన అనుదిన ఆహారాన్ని అందిస్తున్నాడో, ఆ ఉత్తమ ఆహార ఉపాధి ప్రదాత, జనన మరణాల కారకుడైన నిజదేవుణ్ణి గుర్తించి ఆయన ఆరాధిస్తూ ఆయన స్మరణ చేసిన వాడికి ప్రశాంతత ప్రాప్తిస్తుంది. తౌహీద్ ద్వారా ప్రశాంతత ప్రాప్తిస్తుంది. ఈ అంశం కొంచెం సెపరేట్ ఉంది. నా అంశం ఇల్లాల గురించి మాట్లాడదాం. నేను మీ ముందు 3 వాక్యాలు చదివాను. బహుశా ఇక్కడ మీరందరూ కూడా ఖురాన్ గ్రంథాన్ని చదివిన వాళ్ళే ఉండుంటారు. అందరూ చదివారా? అర్థంతో చదివిన వాళ్ళు ఎంతమంది చేతులెత్తండి. అర్థంతో చదివిన వాళ్ళు. చాలా బాధ అవుతుంది కదా సార్. ఖురాన్ చదవట్లేదు అంటే వాడి జీవితంలో ప్రశాంతత ఉండదు. وقال رسول يا ربي إن قوم اتخذ هذا القرآن محظورا. అల్లాహ్, నా ఉమ్మతు ఖురాన్ గ్రంథాన్ని విడిచిపెట్టింది. ఈరోజు స్త్రీలు కూడా సినిమాలు చూసుకోవడంలో, సీరియల్ చూసుకోవడంలో, లేకపోతే ఆ పనులు చేసుకోవడంలో లీనమైపోయి ఖురాన్ గ్రంథాన్ని విడిచిపెట్టేశారు. టెన్షన్ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. మగవాడు కూడా తన వ్యాపారంలోనో, తన ఉద్యోగంలోనో, తన యొక్క కార్యకలాపాలలో లీనమైపోయాడు. ఖురాన్ గ్రంథాన్ని చదివేవాళ్ళు లేరు. అస్తగ్ఫిరుల్లాహ్. ఖురాన్ గ్రంథం చదివిన చోట కూడా సకీనత్, అల్లాహ్ సుబ్హానహు యొక్క దూతలు అవతరిస్తారు, వాడికి ప్రశాంతత చేకూరుతుంది అన్నారు. నీ గురించి సిఫారు చేసేటువంటి గ్రంథాన్ని నువ్వు చదవట్లేదంటే ఇంకంతకంటే దౌర్భాగ్యం ఏముంది? సలఫ్ లో ఎవరైనా సరే అల్లాహ్తో మాట్లాడాలి అనుకుంటే ఖురాన్ గ్రంథాన్ని చదివేవాడు. అంటే నువ్వు ఖురాన్ గ్రంథం చదువుతూ ఉంటే అల్లాహ్ నీతో మాట్లాడుతున్నాడు అని అర్థం. కలాముల్లా, అల్లాహ్ యొక్క ప్రసంగం అది. అందులోంచి 3 వాక్యాలు చదివానమ్మా నేను. 3 వాక్యాలు చదివాను. వల్లాహు జఅల లకుం మిన్ బుయూతికుం సకనా. సూరతున్ నహ్ల్ సూర నంబర్ 16 వాక్య నెంబర్ 81. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు,
సర్వ సృష్టికర్త, మానవ నిర్మాత, వల్లాహు జఅల లకుం మిన్ బుయూతికుం సకనా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీ ఇండ్లలో మీకు సుఖాన్ని ఉంచాడు అన్నాడు. మీ ఇంట్లో మీకు సుఖం ఉంది అన్నాడు. వీడు ఇంట్లో సుఖాన్ని విడిచిపెట్టేసి ఏ థియేటర్లలోనో, ఏ పార్కుల్లోనో, ఏ పనికి రానటువంటి ప్రదేశాల్లోనో, ఏ రాజకీయ సమావేశాల్లోనో ఎక్కడో వెళ్తే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, అబ్బా కొంచెం సేపు సినిమా థియేటర్కి వెళ్తే హాయిగా ఉంటుంది, లేకపోతే కొంచెం గ్రౌండ్ లో ఉంటే హాయిగా ఉంటుంది, తమ సమయాన్ని వ్యర్థం చేస్తూ ఏ ప్రాపంచకపరమైనటువంటి విషయాల్లోనూ వెళ్ళిపోతాడు. వాడి జీవితంలో ఎప్పుడు ప్రశాంతత ఉండదు. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, మిన్ బుయూతికుం సకనా, మీ ఇంట్లో ప్రశాంతత ఉంది అన్నాడు. నిజంగా ఇల్లు ఒక వరం అండి. సొంత ఇల్లు ఉండోడికి ప్రశాంతంగా ఉంటుంది, కానీ అద్దె ఇల్లు ఉండోడికి వామ్మో 1వ తారీఖు ఎంత టెన్షన్ కున్నారు. ఇంటి ఓనర్కి ఈయనకి పడలేదు అనుకోండి, పంపించేస్తాడు. లేదు అక్కడి నుంచి ఏదైనా ఇబ్బంది ఉంది, పిల్లలకి స్కూల్ దూరంగా ఉంది, లేకపోతే ఆఫీస్కు దూరంగా ఉంది, మొత్తం సర్దుకోవటంలో, మార్చుకోవటంలో, అటు వెళ్ళటంలో, ఈ బాడికి మార్చుకోవటంలో ప్రతిసారి టెన్షన్. వేలకు వేలు ఇంటి కోసం ఖర్చు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు మన సమాజంలో చూస్తున్న. సొంత ఇల్లు ఒక అదృష్టం నిజంగానే. కొంచెం జారిపోతుంది. నిజంగా ఇంట్లో ప్రశాంతత ఉంది అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. రోడ్ల మీద లేదు, పార్కుల్లో లేదు, ఏ సినిమా థియేటర్లోనో, ఏ బార్లలోనో మనిషికి ప్రశాంతత లేదు. నీ యొక్క ప్రశాంతత, హాయి, సుఖం నీ ఇంట్లో ఉంది అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఇది మొదటి వాక్యం. అల్లాహుల్లదీ జఅల లకుముల్ లైల లితస్కును ఫీహి, సూరతుల్ మూమిన్ సూర నంబర్ 40 వాక్యం నంబర్ 41. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకోసం రాత్రిలో ప్రశాంతత ఉంచాడు అన్నాడు. శ్రద్ధగా వినాలి, 3 వాక్యాలను కలపాల్సి వస్తుంది. అల్లాహుల్లదీ జఅల లకుముల్ లైల లితస్కును ఫీహి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీ ప్రశాంతతను, మీ హాయిని, మీ సుఖాన్ని రాత్రిలో ఉంచాడు అన్నాడు. నిజంగా పగటిలో మనిషికి జీవనోపాధిని సంపాదించుకోవడంలో ఆ పనులని, ఈ పనులని, మార్కెట్కి అని చెప్పేసి, స్కూల్ కాడికని, ఉద్యోగం కోసమని, వ్యాపారం అనేక రకాలు, వాళ్ళ కలవడం కోసం, వేదన కలవడం కోసం టెన్షన్. వాడు డబ్బులు ఇస్తానన్నాడు, వీడి పనికి వస్తానన్నాడు, అక్కడ పని జరుగుతుందో లేదో, ఎన్నో రకాలు. ఎందుకంటే ఉపాధి కోసం పగటి అన్నాడు కాబట్టి పగటిలో కాదు. అల్లాహుల్లదీ జఅల లకుముల్ లైల లితస్కును ఫీహి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రాత్రిలో మీకు సుఖాన్ని పెట్టాడు అన్నాడు. ఇది 2వ వాక్యం. 3వ వాక్యం సూరతుల్ రూమ్లో 30వ అధ్యాయం 21వ వాక్యం అన్నాడు, వమిన్ ఆయాతిహి అన్ ఖలక లకుం మిన్ అన్ఫుసికుం అజ్వాజన్ లితస్కును ఇలైహా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సృష్టించినటువంటి సూచనలలో ఒక సూచన ఏమిటంటే, ఆయన మీ నుండే మీ భార్యను సృష్టించాడు, ఆ భార్యలో మీకు ప్రశాంతత ఉంది అన్నాడు. నీ దగ్గర పెద్ద పెద్ద కోటలు ఉండొచ్చు, కూడబెట్టినటువంటి కోట్లు ఉండొచ్చు, కానీ భార్య లేని వాడి జీవితంలో ప్రశాంతత లేదు. గుర్తుపెట్టుకో, భార్య లేని వాడి యొక్క మనోస్థితి కూడా కరెక్ట్ గా ఉండదు. అందుకనే నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అన్నికాహు మిన్ సున్నతి, వివాహం అనేటువంటిది నా సాంప్రదాయం. ఇందులో సన్యాసత్వానికి తావులేదు, ఒంటరి జీవితానికి తావులేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుడి కోసం తన ఎముక నుండి తయారు చేసి తన భార్యను సృష్టించాడు, ఆ భార్యలో ప్రశాంతత ఉంది అన్నాడు. సలఫ్ విద్వాంసులందరూ ఈ వాక్యాలను ఒక చోట జోడీ చేసి ఏమంటున్నారంటే, ఇంటిలో రాత్రిలో నీ భార్యలో నీకు ప్రశాంతత ఉంది.
రాత్రిపూట నీ ఇంటిలో నీ భార్య దగ్గర ప్రశాంతత ఉంది. ఎవడు ఎక్కడ ఉన్నా ఎక్కడ తిరిగినా తన ఇంటిలో రాత్రిలో తన భార్యలో ప్రశాంతత ఉంది. తన కష్టాలను మర్చిపోతాడు, తన వేదనలు తన అలసటను మర్చిపోతాడు. తన భార్య దగ్గర ప్రశాంతత ఉంది అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. సోదరులారా, ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. ఆదం అలైహిస్సలాం వారు స్వర్గంలో ఉన్నారు. మనం అందరం ఎందుకోసం ఆచరణ చేస్తున్నాం చెప్పండి? ఈ గడ్డు పెంచడం, ఉపవాసాలు ఉండడం, నమాజులు చదవడం, పాపానికి దూరంగా ఉండడం, హరాంకి జోలిపోకుండా ఉండడం, ఇవన్నీ ఆమె కైకి లేకతే హై జన్నత్ కే లియే. अब आदम अलैहिस्सलाम कहाँ है? आदम अलैहिस्सलाम ఎక్కడున్నారు? జన్నత్తులో ఉన్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదం అలైహిస్సలాంని సృష్టించి జన్నత్తులో పెట్టారు. జన్నతులో ఆదం అలైహిస్సలాం వారు ఉండడం చూసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదం అలైహిస్సలాం వారిలో ఒక త్రోటుపాటు, కలవరపాటు చూశారు. అది అంత మహావైభవోపేతమైనటువంటి స్వర్గం. పాల సముద్రాలు, తేనె సముద్రాలు, మధుపాన సముద్రాలు, వృద్ధాప్యం లేదు, మలమూత్ర విసర్జన లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎంత కావాలంటే అక్కడ, ఎలా కావాలంటే అలా, ఎలా ఊహించుకుంటావో అలా. సుబ్హానల్లాహ్. ఆ స్వర్గంలో ఉండి ఆదం అలైహిస్సలాం వారికి ప్రశాంతత లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అప్పుడు ఆదం అలైహిస్సలాం వారికి గాఢ నిద్రను కలగజేసి ఆయన ప్రక్కటెముకతో మన మొట్టమొదటి అమ్మ హవ్వ అలైహిస్సలాం వారిని సృష్టించాడు, జోడి చేశాడు. అప్పుడు హాయిగా ఉన్నాడంటే ఆదం అలైహిస్సలాం వారు. అల్లాహు అక్బర్ కబీరా. అంటే ఏంటో తెలుసా? నువ్వు చేసుకున్నటువంటి నీ భార్య జన్నత్ కంటే ఉన్నతమైనది. చెప్పండి సుబ్హానల్లాహ్. బాబు అర్థమైందా? నీ భార్య జన్నత్ కంటే కూడా ఉన్నతమైంది. అందుకని జన్నత్తులో కూడా భార్యను పెట్టాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఈ ప్రపంచంలో అన్ని ఉత్తమమైనటువంటి వస్తువులే, కానీ అల్ మర్హతు సాలిహా, ఉత్తమురాలైనటువంటి స్త్రీ, ఒక ఉత్తమమైనటువంటి విశ్వాసురాలు ఈ ప్రపంచంలో వచ్చిన వైడూర్యాల కంటే, బంగారు వెండి రాసుల కంటే, సమస్తం కంటే ఉత్తమమైనది ప్రపంచంలో విశ్వాసురాలైనటువంటి స్త్రీ ఇల్లాలు. కానీ ఈరోజు ఆ స్త్రీని అత్యంత దారుణంగా హింసించడం, కొట్టడం, తిట్టడం, వీడి వీర ప్రతాపం మొత్తం ముందు ఆమెనే చూపిస్తారు. కూరలో కారం ఎక్కువైనా, ఉప్పు తక్కువైపోయినా ఎలా పడితే అలా వేధించడం, దూషించడం, అనుమానించడం, అవమానించడం, ప్రతి దానికి చంప చెళ్ళమని కొట్టేస్తాడు. అస్తగ్ఫిరుల్లాహ్, నౌజ్ బిల్లాహ్ మిన్ జాలిక్. ఎంత దారుణమైనటువంటి విషయం! అదే నీ చెల్లినో నీ తల్లినో కొడితే ఏ విధంగా నువ్వు బాధకు, వేదనకు గురవుతావు. చూడు, నిజంగా భార్య ఏంటి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిర్ణయించాడు, అక్కడే నిర్ణయించాడు. ఆదమే ఆర్వాహంలోనే బంధాన్ని ఏర్పాటు చేశాడు. ఎక్కడో పుట్టిద్ది, ఎక్కడో పెరిగిద్ది, ఎక్కడో చదువుకుంటుంది. అన్నదమ్ములు వేరు, అలవాట్లు వేరు, కాలేజీలు వేరు, క్వాలిఫికేషన్స్ వేరు. కానీ నికా అనేటువంటి ఒక పవిత్ర బంధంతో ఎప్పుడైతే తాను ఒప్పుకొని సంతకం చేసిందో, జీవితం మొత్తం నీ దగ్గరకు వచ్చి నీకు సుఖాన్ని ఇచ్చి, నీకు సంతోషాన్ని ఇచ్చి, నువ్వు ఎక్కడికైనా వెళితే నా భర్త క్షేమంగా ఉండాలి, లాభంతో రావాలి, నా భర్త హాయిగా ఉండాలి. ఈ ప్రపంచంలో జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రుల తర్వాత ఏ స్వార్థం లేకుండా చేతులెత్తి ప్రార్థించే ఏకైక పర్సనాలిటీ ప్రపంచంలో ఎవరైనా ఉంది అంటే అది కట్టుకున్న భార్యే. మరి ఆ భార్య నువ్వు ఎలా చూస్తున్నావు? హీనంగా చూస్తున్నాడు, అవమానిస్తాడు, కొడతాడు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, నా జీవితంలో ఏనాడు నా ఏ భార్యను కొట్టలేదు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి 11 మంది భార్యలు ఉన్నారు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, నేను ఏనాడు నా ఏ భార్యను కొట్టలేదు. మీరు కూడా అల్లాహ్ యొక్క దాసులైతే మీ భార్యలను కొట్టకండి. చంప చెళ్ళుమని కొట్టేస్తాడండి. ఒకడు ఎగిరి కాలుతో అంటాడు. అస్తగ్ఫిరుల్లాహ్, నౌజ్ బిల్లాహ్ మిన్ జాలిక్. నువ్వు నమాజ్ చదివేవాడివా? నువ్వు ఉపవాసాలు ఉండేవాడివా? నిన్ను నమ్ముకుని వచ్చింది. తన తల్లిదండ్రులను విడిచిపెట్టుకుని నీ దగ్గరకు వచ్చింది. తన ఇంటిని విడిచిపెట్టుకుని నీ దగ్గరకు వచ్చింది. తన వాళ్ళందరినీ కాదనుకుని నీ వాళ్ళ దగ్గరకు వచ్చింది. ఆమెను కొడతావా?
ఎంత దారుణం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏనాడు అంత పెద్ద అభాండం పడింది అమాయిషా రదియల్లాహు తఆలా వారి మీద. సహాబాలందరూ ఉన్నారు, నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ఆ రోజు కూడా కొట్టలేదు. అబూబకర్ రదియల్లాహు తఆలా వారికి చెప్పి నీ కూతుర్ని తీసుకుని వెళ్ళిపోయి చెప్పేసి ఒక 30 రోజుల పాటు దూరంగా ఉంచారు. తండ్రి ఇందాక చెప్పారు కదా, ఆవిడ అందుకని అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి కృతజ్ఞతలు తెలిపింది. ఆయిషా రదియల్లాహు తఆలా అంత పెద్ద అభాండం పడ్డ రోజు కూడా భార్యను నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు కొట్టలేదు. ఈరోజు మనం ఎలా చూస్తున్నాం సార్ ఒక్కసారి ఆలోచించండి. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మీ భార్యకు ఒక ముద్ద తినిపిస్తే కూడా పుణ్యమే. నువ్వెక్కడ తినిపిస్తున్నావు? ఫోన్ చూస్తా తింటావు నువ్వు అసలు. ఆ పెళ్ళైన రోజు ఎప్పుడో ఇటు తిరిగి మొక్కటి తిప్పుకుని ఒక ముద్ద పెడతాడు అంతే. ఇంకా కాటికి పోయిందాక ముద్ద లేదు, పాడు లేదు. ప్రేమలు ఎలా పెరుగుతాయి? నిజమా కదా? యథార్థం చెప్పండి. నువ్వు ఎందుకు అన్నం తినేటప్పుడు కూడా ఫోను? అరే పిల్లల్ని భార్యని కూర్చోబెట్టుకుని ఒకే దస్తరఖానామైన ప్రేమపూర్వకంగా భార్యకు ఒక ముద్ద, పిల్లగాడికి ఒక ముద్ద, కూతురుకు ఒక ముద్ద తినిపించు. ఎఫెక్షన్స్ ఎందుకు పాడైపోయింది అనుకుంటున్నారు? నీ బ్రతుకు మొత్తం ఫోన్లోనే ఉంది. ప్రతి దానికి ఫోను. అమ్మ మీరు కూడా భర్తతో కొంచెం మాట్లాడదాం, వాడేదో టెన్షన్ తో వస్తాడు. ఆ యొక్క హక్కుల గురించి కూడా చెప్తాను. వాడేదో టెన్షన్స్ తో వస్తాడు, కనీసం అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు తీసుకొచ్చి ప్రేమపూర్వకంగా ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తావా? నేను అది చెప్పాను కాదు, ఎందుకు తీసుకురాలేదు అంటది. అంతే, తగు ప్రారంభమైంది. నిజమండి, మనం ఒక సెటిల్మెంట్ లో కూర్చుంటే పెళ్ళి 3 సంవత్సరాలు అవుతుందంట. వాడు ఏమంటే కంప్లైంట్ ఏంటంటే, గురువు గారు పెళ్లి 3 సంవత్సరాలు అవుతుంది, ఎప్పుడన్నా నవ్వుతా పలకరించిందని చెప్పంటే, నవ్వుతా పలకరించడం అంటే ఏం చేయాలి అంటుంది. భర్తతో నవ్వుతా పలకరించడం అంటే ఏం చేయాలంటుంది. మహాతల్లి ఇంట్లోకి వచ్చిన కాడి నుంచి ఫోన్ చూసుకోవటమే. నిజం చెప్తున్నానండి, ఈరోజు కుటుంబంలో అనుబంధాలు మొత్తం కూడా స్మాష్ అయిపోయాయి, డిస్ట్రాయ్ అయిపోయాయి, కొలాప్స్ అయిపోయినాయి. సోదరులారా, నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు భార్యకు ప్రేమతో ఒక ముద్ద తినిపించినా సరే అది పుణ్యమే అన్నారు. మరి ప్రేమపూర్వకంగా ఎప్పుడైనా నీ భార్యకు తినిపిస్తున్నావా? సరే, చాలా అన్ని మెసేజ్ పెడుతున్నాడు. అసలు ఎవరన్నా ఫోన్ చేస్తే అసలు ఏదో మిస్ కాల్ వచ్చింది బై మిస్టేక్ లేడీస్ వాయిస్ అనుకోండి, వీడి చాతుర్యం మొత్తం బయట పెట్టేస్తాడు. హలో టాలెంట్. ఎందుకంటే వాళ్ళకి ఎవరో కొంచెం వాళ్ళ దగ్గర కొంచెం ప్లస్ పాజిటివ్ రెస్పాన్స్ రావాలని చెప్పేసి ఎంత టాలెంట్ ని బయటకు తీస్తాడు అనుకున్నారు. అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లా మిన్ జాలిక్. నిన్ను నమ్ముకొని వచ్చినటువంటి ఆ పిల్లకి ఎప్పుడైనా ఐ లవ్ యూ చెప్పావా? నీ భార్యకు నువ్వు ఎప్పుడైనా ఐ లవ్ యూ చెప్పావా? ఎవరికో చెప్తాడు 1 4 3 అంట, కోడింగ్ మళ్ళీ ఎవరికి అర్థం కాకుండా. అది నీ భార్యకి ఎప్పుడన్నా చెప్పావా ఐ లవ్ యూ అని? నిన్నే ప్రపంచంగా బతుకుతున్నాయి బాబు ఆ మహాతల్లి, మరో ప్రపంచం లేదు. నువ్వు ఎక్కడో తిరిగొస్తావు, ఎవరెవరితోనో కలిసి వస్తావు, ఎక్కడో ఇస్తమాలకి వెళ్తావు, ఎందరితో నీకు ఎంతో మంది వాట్సాప్ లో ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ మహాతల్లికి ఎవరు లేరు. నిన్ను నమ్ముకొని వచ్చింది, నీకోసం అని వచ్చింది, తన ఫ్యామిలీని విడిచిపెట్టి వచ్చింది. ఒక్కసారి ఎప్పుడన్నా నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం భార్యతో గడిపినటువంటి క్షణాలు ఈ ప్రపంచంలో అన్నిటికంటే మధురమైనటువంటి క్షణాలు అన్నారు. ఎవరెవరితో గడపడం కాదు, ఎవరెవరితో ముచ్చట చెప్పడం కాదు, నీకోసం ఎదురు చూస్తుంది. ఎప్పుడు వస్తాడు లేట్ అయితే క్యా జీ తుమ్హే ఖానా ఖాయా నహీ తో క్యా ఇంతజార్ కర్నా. ఎవడన్నా అడుగుతాడు అసలు? నువ్వు అన్నం తిన్న తర్వాత తినాలని, నీతో తినాలని, నువ్వు తినదాంటో తినాలని చెప్పేసి ఎదురు చూసింది మహానుభావులు. ఎందుకంటే నువ్వే లోకం, నువ్వు డూప్లికేట్ వాడైపోయావు. ఎవరెవరికో ప్రేమను పంచాలని చూస్తావు. కట్టుకున్నటువంటి నీ భార్య నీ కోసం ఎదురు చూస్తుంది. ఇందమ్మా అన్నం తినలేదంటే నువ్వు వచ్చినాక తిందా అని చెప్పేసి నీతో పాటు తినాలని ఎదురు చూసింది. పాపం ఇంట్లో అన్నివాడికి తినొచ్చు కదా. బంధం అది మన ఎముకది, అది నీ ఎముక సార్. భార్య అంటే సపరేట్ వస్తువు కాదు, నీది, నీలో ఉన్న వస్తువు, నీదయ్యున్న వస్తువు. అందుకని ఏదన్నైతే
పరితపించింది సార్. అసలు ఏదైనా జ్వరం వస్తే కూడా, లేకపోతే ఏదైనా బాగలేదంటే హాస్పిటల్లోకి వచ్చేసేసి నీ పాస్ పట్టిద్ది, నిన్ను టాయిలెట్లోకి తీసుకెళ్ళిద్ది. 5,000 మంది ఉన్నారే ఫేస్బుక్ లో ఫ్రెండ్స్, ఒక్కడు కూడా రాడు, ఒక్కడు కూడా ఒక్క పూట కొన్ని దగ్గర ఉండడం. ఈ కోసం ఎంతగా ప్రతిపించిందంటే ఏడ్చి ఏడ్చి దువా చేస్తుంటది మహానుభావురాలు. ఆ భార్యకి విలువ ఎప్పుడైనా ఇచ్చావా నువ్వు? ప్రేమతో ఎప్పుడైనా ఒక ముద్ద తినిపించావా? ఎప్పుడన్నా పొగిడావా? పొగడ్తలన్నీ, సమస్త ప్రశంసలన్నీ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, సకల ప్రశంసలు అల్లాహ్కే. కానీ నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, భార్యను పొగడటంలో అనుమతి ఇచ్చారు. నెంబర్ 1 చేసాం డార్లింగ్, తుమ్మ కైసా బనాయి చేసాలు. ప్రపంచం మొత్తం పాపం తనదే సొంతం అయిపోయింది. అసలు ఎట్ట గాలి ఎగిరిద్ది. ఎప్పుడన్నా బెస్ట్ కాంప్లిమెంట్స్ ఎప్పుడన్నా ఇచ్చావు? ఏమైతే బాబు బాగుంది, కొంచెం తక్కువైంది అబ్బా, నెంబర్ 1 గా ఉందను నీ కాంప్లిమెంట్స్ కోసం ఎదురు చూస్తుంటది పాపం. ఎప్పుడన్నా మంచి డ్రెస్ వేసుకుంది, నెంబర్ 1 అసలు మాషాల్లా బ్యూటిఫుల్, అసలు ఆ చీరకి అందం వచ్చింది నువ్వు కట్టుకోవటం ద్వారా. ఎప్పుడన్నా ఒకసారి అన్నా మొగలు ఎటు పెట్టుకున్నాడు, బాగానే వదిలే. నిజం సార్, ఈరోజు బాండింగ్స్ అన్నీ కూడా స్మాష్ అయిపోయినాయి. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కావాలని ఆయిషా రదియల్లాహు తఆలా అన్హాతో పరుగు పందెం పెట్టుకునేవారు సార్. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఓడిపోతారు కావాలని, ఆమెను గెలిపిస్తారు. ఆమె గెలిపిస్తే సంతోషం, అదో సంతోషం, అదే ఆమెకి ఆనందం. ఎప్పుడన్నా అలాంటి సంతోష గడిని నీ భార్యతో పంచుకున్నావా? ఎక్కడుంది సార్ ప్రశాంతత? నీ పనికి మళ్ళీ ఫేస్బుక్ లో చూసుకుంటున్నావు నీ ప్రశాంతత. యూట్యూబ్ లో నువ్వు గొట్టంగాడివి కదా. యూట్యూబ్ అంటే అది నువ్వు గొట్టంగాడి, యూట్యూబ్ అంటే అదే కదా. యూ అంటే నువ్వు, ట్యూబ్ అంటే గొట్టం. ఆ గొట్టంగాడి వైపు ఆ గొట్టంలో ఉంటున్నావు. రేత్రులు ఎప్పుడు చూసినా చూసుకోవడం. ఈ మధ్య షార్ట్లు అంట, 10 seconds ఇట్టనే పోతాడు పైకి. నిజం చూడండి, ఇదివరకు ఏదో సినిమా చూస్తే 2.5 hours 3 hours ఉండేది. ఆ మొత్తం బ్రెయిన్ మొత్తం కూడా దాని మీద కాన్సన్ట్రేట్ ఉండేది. ఇప్పుడు 10 seconds 5 seconds, 1 నిమిషంలో 30-40 సబ్జెక్ట్లీ ఈ బ్రెయిన్ కి ఇస్తున్నావు. ఈ బ్రెయిన్ రిసీవ్ చేసుకోలేదు. ఆ షార్ట్లు దాని గురించి ఇంకోటి, దాని గురించి ఆలోచన ఇంకోటి, అట్లానే పైకి వెళ్ళిపోతాడు. షార్ట్ అయిపోయింది లైఫ్ కూడా, షార్ట్ అయిపోయింది. షార్ట్స్ అయిపోయింది లైఫ్ కూడా అయిపోయింది. ఎప్పుడన్నా ఆ విధంగా ప్రశాంతంగా నీ భార్యకి మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చావా? ఆలోచించండి. ఇది లైఫ్ బాండింగ్ సార్. ఈరోజు సమాజం ఫ్యామిలీ కోర్ట్స్ లో మొత్తం మన ముస్లింస్ ఉంటున్నారు, గుర్తుపెట్టుకో. ఏదో నవ్వులాటగా చెప్తున్నాను అనుకుంటున్నారేమో. ఈ ఫ్యామిలీ కోర్టులైనా వెళ్ళి చూడండి, పోలీస్ స్టేషన్ చూడండి, మొత్తం బురకాలు వేసుకుని వీళ్ళు వస్తారు. దుర్మార్గుడు వీడు నమాజ్ చదువుడు, తాగుబోతుడు, తిరిగిపోతుడు. నమాజ్ చదివితే అనుమానం ఎక్కువ. అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. ఆమెను కొట్టడం, ఆమెను తిట్టడం. రంజాన్ కు గిఫ్ట్ కావాలి, బక్రీద్ కు గిఫ్ట్ కావాలి, నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. కట్నం తీసుకుంటాడు, కాందాన్ పెద్ద కావాలంటాడు. దేనికి ప్రాధాన్యత ఇవ్వమన్నారు? నువ్వు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు? ఈ రోజు ఏడి చేస్తున్నాను చేసుకునేటప్పుడు తెలియదా? ఆ రోజు డబ్బులు ఎక్కువ వచ్చి నేను చేసుకున్నా, పెద్ద మనుషులు చేసుకున్నా. ఎందుకంటే తేడా వచ్చి తంతాన్ని ఇప్పుడు ఎక్కువ మంది వస్తారు. అందుకని బడే కాందన్ కన్నా జమే అంటే పెద్ద మనుషుల నుంచి చేసుకుంటాడు. తేడా వస్తే కూడా అంటూనే ఉంటది కదా. దీనికి ప్రాధాన్యత ఇచ్చావా? అందంగా ఉండాలంట, 0 size అంట, ఫ్యాన్ వేస్తే ఎగిరిపోద్ది. ఏం చేసుకుంటారు? నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మీరు ఆరోగ్యవంతమైనటువంటి స్త్రీని చేసుకోండి, బలమైనటువంటి స్త్రీని చేసుకోండి, ఉత్తమ సంతానాన్ని ఇచ్చేటువంటి స్త్రీని చేసుకోండి. పరదా చేస్తుందో లేదో చూడు, నమాజ్ చదువుతుందో లేదో చూడు, తల్లిదండ్రులు చెప్పినట్టు ఉంటుందో లేదో చూడు. రేపు నీకు పుట్టబోయేటువంటి సంతానానికి కారకం ఆవా. రేపు నీ వారసులు రావాలి, నీ గురించి దువా చేసేవాళ్ళు రావాలి. ఎవరో సాఫ్ట్వేర్ అని హార్డ్వేర్ అని బురగా లేదు, నమాజులు లేవు, ఏమీ లేవు. మన ఇతనే చేసుకున్నాడు. అబ్బో, అమెరికాలో ఉండే అమ్మాయికి మామూలుగా 15 లక్షలు 20 లక్షల నుంచి చేసుకున్నాడు. పెళ్ళైన వారం రోజులకే బయటపడింది. ఏందో ఆ బయటకు పోయినప్పుడు ల్యాప్టాప్ ఏదో చూశాడంటే, లాక్లు ఓపెన్ ఉంటే నాకొద్దు అన్నాడు. అంతే. ఈ డబ్బులు పాడుకుని, నీ డబ్బులు చచ్చిపోతే ఏం చేసుకుంటాను? మొన్న ఒక మాట చెప్పాను. అజయ్ కపూర్ అని చెప్పేసి మొన్న జూలై 17వ తారీఖు 10,000 కోట్లకు యజమాని లండన్ ఫామ్ హౌస్ లో ఉన్నాడు. ఆ ఫామ్ హౌస్ లో తిరిగేటప్పుడు ఏదో ఒక తేనెటీగ పొరపాటు నోట్లోకి వెళ్ళింది, కుట్టేసింది. టిష్యూస్ మొత్తం వాసిపోయినాయి. స్పాట్ లోనే ఆ శ్వాస ఆడలేదు, స్ట్రోక్ వచ్చేసింది, చచ్చిపోయాడు.
10,000 కోట్లు. డబ్బులు కావాలి, కట్నం కావాలి, అస్తాగ్ఫిరుల్లాహ్, ఎవరో ఇచ్చి సొమ్ము మీద ఆశపడతావా? అత్తగారి తరపు నుంచి బండి ఎప్పుడు ఇస్తారు? ఏమి ఇప్పలేదు. మెమ్మోళ్ళు ఇంకో ట్రెండ్ వచ్చింది ఈ రోజు. మనోళ్ళు కూడా ఆమె కట్నం లేతే లేక మగపిల్లలు లేని సంబంధం చూసుకుంటాడు ఈ జాగ్రత్తగా. ఎందుకంటే మొత్తం అప్పనంగా దోశ ఇచ్చగా, మగపిల్లగాళ్ళు లేని బామర్దులు లేరు, సొమ్ము మొత్తం వీడికి ఆస్తి, ఆ ఇల్లు, ఆ కొట్టు, ఆ డబ్బు మొత్తం ఏటో చెండు మజే మద్దు వచ్చింది. అసలు కట్నం లేతే నీ సున్నతికి ముతాబిక్ కర్తే కదే. అసలు ఎంత డోండి మొత్తం ఏటు జెడ్ చూసుకోవాలని చెప్పి వీడి పెద్ద పిల్లలు, వీడి పెద్ద కట్నం కోరిడు చూసుకోండి. ఆడపిల్లలు మాకు మగపిల్లలు వద్దు. ఇంకొంచెం మంది ఏమన్నారు తెలిసి ఈ మధ్యకాలంలో అష్టపిల్లలు, ఇటు ఆడపిల్లలు అనుకోండి, అదే అత్తమామలు మాకు వద్దు అంటున్నారు. అత్తమామలు లేకుండా మొగుడాయని చెప్తాడు. అసలు చూడండి ఎంత దారుణమైన, నిజం చెప్తాను జరుగుతున్నటువంటి యథార్థాలండి. అత్తమామలు వద్దంట. అత్తమామలు లేకపోతే భర్తని చూస్తాడు, వాళ్ళు ఉంటేనే వీడు వచ్చింది. రేపు నీకు నీ కొడుకు పెళ్లి చూసుకునే నీ కోళ్ళు కూడా మా అత్త మామూళ్ళు వద్దంటే నువ్వు చచ్చిపోతావా? రేపు నీ కొడుకు కూడా పెళ్ళైంది కదా. జ్ఞానంతో ఆలోచించి 2 విషయాలు చెప్తున్నాను సోదరులారా. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే, ఇల్లు ఇల్లాల గురించి మనం మాట్లాడుకుంటూ ఇంకొంచెం ముందుకు వెళదాము. ఒక విశ్వాసికి ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి అనుగ్రహాలు ఏంటంటే మంచి ఇల్లు. ఒక ఇల్లు ఉంటుంది పాపం, ఇదివరకు రోజులు ఇప్పుడు లేదులేండి, అల్లాహ్ అందరికి మంచి ఇల్లు ఉండే, పూరిళ్ళు అండి కారిపోతుండేది. ఇక్కడ ప్లేట్ పెడతాం, అక్కడ చెంబు పెడతాం, ఇక్కడ బెంది పెడతాం, సూర్యుల నుంచి ఆ పూరిళ్ళ నుంచి కారుతా ఉంటే, ఏదైనా పేపర్స్ ఉంటే, పుస్తకాలు ఉంటే, సర్టిఫికెట్స్ ఉంటే ఇబ్బంది. ఒక మంచి ఇల్లు ఉండటం కూడా అల్హమ్దులిల్లాహ్ ఒక విశ్వాసికి మంచి అనుగ్రహం. ఈడు ఏదన్నా ఒక ఇల్లు కట్టుకున్నాడు మంచిది, అదే కమ్మాయేది పోరావును అస్తగ్ఫిరుల్ ఏడ్చి చచ్చేది ముందు మనోళ్ళే. ఎవరికన్నా ఒక మంచి ఇల్లు ఉంటే తట్టుకోలేరు. అసలు ఇటు కడుపులు నొప్పి, బీపీలు, షుగర్లు ఎందుకు వచ్చింది అనుకున్నారు? వీడి గురించి ఆలోచించాడు, పక్కోడి గురించి ఆలోచిస్తుంటాడు వీడు. ఎవరన్నా మంచి ఇల్లు కట్టుకుంటే ఆడోళ్ళు ఉన్న ప్రత్యేక వాళ్ళు చెవులు పెట్టారంటే నెత్తురు పడాల్సిందే. వాళ్ళ గురించి వీళ్ళ గురించి జీవనో గరకనేసి కైసపన్నాయి జీవనో అసలు ఉన్నో కైసగా. అసలు ఎంత 24 గంటలు ఈరోజు జబ్బులు కారణాలు ఏంటంటే వేరే వాళ్ళ మీద పడి ఆడవటమే. మంచి ఇల్లు విశ్వాసికి ఉన్నతమైనటువంటి అనుగ్రహం. ఇల్లు కూడా ఎలా ఉండాలి అంటే, ఎవరైనా వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళకి పరదా ఉండేటట్టు, సూర్యరశ్మి ఇంట్లో పడేటట్టు, గాలి వెలుతురులు వచ్చేటట్టు చూసుకోవాలి. అంతేగాని సిద్ధాంతం ప్రకారం కట్టారు. కూడా సిద్ధాంతం ప్రకారం కట్టాడు, వాళ్ళని పిలిచాడు, వీళ్ళని పిలిచాడు, ఇక భలే అనుమానం, ఏంద్రనైనా ఇది ఎట్టుగా ఉంది అని చెప్పేసినాడు అనుకో, ఇంకోని పిలుచుకొస్తాడు, వాడికి సరి చేస్తాడు. లాస్ట్కి ఇల్లు అయిపోయే లోపల వీడి కాలు ఇరిగిపోయింది. వాడే మొత్తం సిద్ధాంతం ప్రకారం కట్టాడు, కాలు ఎందుకు పోయింది? సిద్ధాంతం ప్రకారం కడితే ఇది జరగదు అనేది కాదు, నీ విధిరాతలో ఎలా ఉంటే అలా జరుగుతుంది. కాబట్టి మంచి ఇల్లు విశ్వాసికి ఒక అనుగ్రహం. మంచి ఇల్లాలు, మా నోటీస్ పాయింట్ వినాలి మీరు. మంచి ఇల్లాలు, నిజంగా నీ భార్య మంచిదైతే, నమాజీ అయితే, నీ భార్య సదాచార సంపన్నురాలైతే ఎన్ని టెన్షన్స్ అయినా ఉన్నాయి, ఇంట్లోకి రాగానే ప్రశాంతత, ఆ సుకూన్, హాయిగా అయితే మనండి అయితే ఏదైతే అయిపోయింది ఏం కాదులండి అని చెప్పేసి నీకు స్వాంతని ఇచ్చేటువంటి సాధర్మచారిణి ఉన్నప్పుడు ప్రపంచాన్ని మొత్తం జయించగలుగుతావు. అందుకని ఏమన్నా తెలుసా, ముందు ఇంట గెలిచి తర్వాత రచ్చగెలిపోతే ఈడు ఈ మీసాలు మొత్తం బజాట్లోనే మేలేస్తాడు. ఇంటికి వెళ్ళాడు అనుకో, పిల్లి దాక్కుంటాడు ఎక్కడో తెలియదు. ఏమండి రా అంటది, అంటే రా అంటే అయిపోయినట్టే, ఇంట్లోకి రమ్మంటే అయిపోయినట్టే. చాలా మంది వరద బాధితుల్లాగా భార్య బాధితులు ఉంటారు. ఆడపెత్తనం అంట్లో ఏ స్త్రీ అయితే భర్తకి ఎదురు తిరుగుతుందో, భర్తని డామినేట్ చేయాలనుకుంటుందో, భర్తను ఇబ్బంది పెడుతుందో, భర్తను విలువలేని వాడిగా మాట్లాడుతుందో, ఆ స్త్రీకి ఎప్పుడు విలువ ఉండదమ్మా, గుర్తుపెట్టుకో. నీ భర్తను నువ్వు రాజులాగా చూడు, నిన్ను సమాజం రాణిలాగా గౌరవిస్తుంది. నీ భర్తను ఎప్పుడైతే పనికి మాని వాళ్ళు చేసావో నీకు కూడా సమాజంలో విలువ ఉంటుంది. అందుకని నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రత్యేకించి దుఆ చేశారు, అల్లాహుమ్మ ఇన్నీ అఊదు బిక మిన్ దౌదిన్ తుషయ్యిబునీ కబ్లల్ మషీబి. అల్లాహ్ అలాంటి చెడ్డ భార్య నుంచి కూడా నన్ను కాపాడు, నేను ముసలివాడిని కాకముందే నన్ను వృద్ధాప్యంలోకి నెట్టేస్తుంది టెన్షన్. ఇంట్లోకి వస్తే గోల,
తగువులు, నమాజ్ చదవదు, జిక్ర్ చేయదు, ఖురాన్ చదవదు, ఎప్పుడు పిల్లలకి ఏ సోనా నేర్పించదు, 24 గంటలు ముఖంలో పెట్టుకుందంటే ఆ ఫోన్ బయటకే తీయదు, అన్నం పెట్టదు, నీళ్లు తోడదు, విలువివ్వదు, అత్తామామలకి సేవ చేయదు. నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. ఎన్ని టెన్షన్లు. మన రాత్రి సుమారు 2 అవుతుంది. మా స్నేహితుడు టైం 2 అవుతుంది కదా, పోరా బాబా అండి, ఇంటికి పోయి ఏం చేస్తావులేండి, ఇక్కడే కూర్చుంటా అంటాడు. ఎందుకంటే టెన్షన్ ఇంటికి పోతే తట్టుకోలేడు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అదే చెప్పారు, అల్లాహుమ్మా ఇన్నీ అఊదు బిక మిన్ దౌదిన్ తుషయ్యిబునీ ఖబ్లల్ మషీబి. ఎవరైతే చెడ్డ భార్య ఉందో ఆవిడ ద్వారా మొత్తం కుటుంబం కూడా స్మాష్ అయిపోతుంది. ఎందుకు ఇష్టానుసారంగా బురకా వేయదు, నమాజ్ చదవదు, సీరియల్ ఇష్టపెట్టదు, ఆ ఫోన్లో రీల్స్ చేయటం మాందో, ఎప్పుడు చూసినా ఎవరన్నా వచ్చారనుకో పాపం భర్త ఎవరిని తీసుకొచ్చా, వాటి నుంచి తెచ్చుకోపో అంటే అంతే ఒకే మాట, అస్తగ్ఫిరుల్లాహ్ అన్నాడు జాబిర్ బిన్ అబ్దుల్లా రదియల్లాహు తఆలా అబ్దుల్లా బిన్ జాబిర్ రదియల్లాహు తఆలా అన్హు. చెప్పుకుని వెళ్తే ఏమన్నా ఉంది అంటే ప్రవక్త గారి దగ్గరికి బంధువులు వచ్చారు. ఏమీ లేదండి, పిల్లలకి తప్ప అని చెప్పేసి అంటే, సరే తీసుకుని రండి అని చెప్పేసి మొత్తం అక్కడ ఉన్నటువంటి దానిని పెట్టేసి అందరికి వడ్డించి తర్వాత దీపం ఆర్పేద్దాము, మనం కూడా వాళ్ళతో పాటు తిన్నట్టు. ఆ మహానుభావురాళ్ళు, ఆ మాతృమూర్తులు ఆనాడు గ్రంథంలో ఉన్నారు, కానీ ఈనాడైతే నా ఎంపటి అసలు నువ్వు ఎవరికి చెప్పి పిలుచుకొచ్చావు, ముందు ఇది తెలుసు అని చెప్పండి. ఎవరో పరాయోళ్ళు కాదు, సొంతగా ముందుగా చెప్పాలా వద్దా, చెప్పాలి. కాదనంటే ఒక్కోసారి అనుకోకుండా రావచ్చు, సడన్ గా రావచ్చు, మర్చిపోయి ఉండొచ్చు. భర్తకు సహకరించేటువంటి స్త్రీ జన్నతి ఔరత్ అవుతుంది. భర్తకు విధేయత చూపేటువంటి స్త్రీ, భర్తను ఆదరించేటువంటి స్త్రీ. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు కదా, ఏ స్త్రీ అయితే 5 పూట్ల నమాజ్ చదువుతుందో, ఏ స్త్రీ అయితే రంజాన్ నెలలో ఉపవాసం ఉంటుందో, ఏ స్త్రీ అయితే తన భర్తకు విధేయత చూపుతుందో, అంటది మేము వారానికి ఒకసారి అక్కడ పోయేవాళ్ళు అండి, 15 రోజులకు ఒకసారి మటన్ బిర్యానీ తినేవాళ్ళు, వీడి టాపీ మేస్త్రి తీసుకురాలేడు, యాడ్ నుంచి పెడతాడు నీకు. భర్త విధేయత అవునంటే అవును, కాదంటే కాదు, నా భర్త చెప్పినట్టే వింటారు. ఎందుకు తెలుసా, సున్నత్ ప్రకారం కూడా అల్లాహ్ తఆలా ఖురాన్లో ఉన్నాడు, వజఅల బైనకుమ్ మవద్దతం వరహ్మా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి మధ్య ప్రేమ, నిజమే కదా. ఒక్కసారి సంతకం పెట్టి మన ఇంట్లోకి రాగానే, మన భార్య కాగానే మా ఆయన అంటే నేను ఒప్పుకోను అంటది. అసలు నువ్వెవరు, ఆమె ఎవరు, అసలు దేనికోసం ఎంత కడిగిన పట్టించింది. చివరికి ఉత్తమరాలైనటువంటి ఇల్లాలు తన భర్త కోసం తల్లిదండ్రులు కూడా ఎదిరించింది. ఏంటి మా ఆయన అంటారేంటి మీరు, మా ఆయనదే తప్పు లేదు వాదించింది. అది నిజమైనటువంటి ఇల్లాల యొక్క బాధ్యత, ఇల్లాల యొక్క గౌరవం, ఇల్లాల యొక్క ఉన్నతమైనటువంటి స్థానం. ప్రేమను పెట్టాడు అది. అందుకే కదండి నిజంగా అసలు ఎంత అద్భుతమైనటువంటి విషయం. మనకేమైనైతే ఆమె తలటిల్లిపోద్ది, మన కోసం నిద్రలేని రాత్రులు గడిపిద్ది, మన సంతానం కోసం ప్రాణాలను త్యాగం చేయడానికైనా సిద్ధపడి ఆ గర్భిణి కోసం ఎంతగా పరితపించింది. ఆ కరుణ, ఆ జాలి, ఆ ప్రేమ, ఆ ఔదార్యం, ఓర్పు, ఆ భార్యాభర్తల మధ్య ఏడ్చుకుంటారు, బాధపడతారు, కానీ ఎక్కడ కూడా భర్త యొక్క గౌరవాన్ని అగౌరవపరచదు. సోదరుడారా, ఇంకొంచెం మనం ముందుకు వెళితే మంచి ఇల్లాలు, సమయం కూడా అయిపోయిందంట, కానీ తప్పదు, కానీ ఇంకొంచెం ముందుకు వెళదాం. లాస్ట్లో ఇచ్చారుగా, ఎందుకంటే సమయం నిజంగా చెప్తాను ఇక్కడ కదా సార్, భయాన్లు ఇస్తిమాలు అంటే ఎవరు టయానికి రావట్లేదు. అందుకనే ఉమ్మత్తు మీద ఈరోజు ఇన్ని ఉపద్రవాలు వచ్చి పడుతుంది. ఒకనాడు జ్ఞానం నేర్చుకోవడానికి ఎక్కడికో వెళ్ళేవాళ్ళు, ఈ రోజు ఇంత పెద్ద పని. మేము జీరో, అల్పులు, అదములు, మాకేం తెలియదు, అసలు సరైనటువంటి అవగాహన లేదు. కొన్ని విషయాలు వాళ్ళ దగ్గర విని మేము నేర్చుకున్నటువంటి వాళ్ళని. అలాంటి పండితులు మన దగ్గరకు వస్తే కూడా మనకు విలువ లేదు, గౌరవం లేదు. ఇష్టం అంటే ఎప్పుడో వస్తారు, ఎప్పుడో లాస్ట్ భోజనం టైంకి వస్తారు. అప్పుడు దాకా ఈ టెన్షన్ పట్టి దెబ్బ ఈ డేక్షలు మొత్తం ఖాళీ చేసి లేదో మిగులుతాయో ఎక్కడ పంచాలనుకుంటాడు. ఖచ్చితంగా భోజనం టైంకి గుండె దడబుట్టింది, వామో సాలిద్దో లేదో, మళ్ళీ ఏమైనా ఎక్కించాలేమో, అరే వైట్ రైస్ అయినా పోయండి బాబు, సాంబార్ అయినా పెడదామని చెప్పేసి మళ్ళీ భోజనం అయిపోతే టెంట్లు మొత్తం ఖాళీ అయిపోయింది. ఇష్టమైన పరిస్థితి అని చెప్తున్నాను, నిజంగా కూడా అట్లనే జరుగుతుంది. సరే, టాపిక్లోకి మనం వస్తే, మంచి ఇల్లాలు దొరకటం అదృష్టం. కాబట్టి నువ్వు డబ్బులు ఆశపడబాక, అవిశ్వాసులు చేసుకోబాక, కొంచెం కష్టమైన సహనం, ఓర్పు వహించి విశ్వాసురాలికి ప్రాధాన్యత ఇవ్వు, ఎందుకంటే స్వర్గం వైపుకు పిలుస్తుంది అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. 3వ విషయం ఏంటంటే మంచి వాహనం.
మంచి వాహనం కూడా అల్హమ్దులిల్లా మంచి వాహనం ఉందనుకోండి, ఎక్కడికైనా పోతాం వస్తాం టయానికి, ఇస్తిమాకైనా లేకపోతే పనికైనా లేకపోతే ఆఫీస్కైనా, ఏదో పనికి మాలిన వాహనం ఉందనుకోండి, అది ఎప్పుడు పంచర్ పడిందో తెలియదు, ఎక్కడ ఆగిపోతుందో తెలియదు, ఎప్పుడు ఏం జరిగిద్దో తెలియదు. నీ యొక్క రాకపోకలకు దైవ మార్గంలో విఘాతం కల్పించేటువంటి వాహనం కూడా నీ పాలిట ఒక ఉపద్రవమే. అందుకని మంచి వాహనం, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా మంచి వాహనానికి ప్రాధాన్యత ఇచ్చారు. తర్వాత మంచి పొరుగు. ఎక్కడైనా సరే నువ్వు ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, ఒక చోటు తీసుకోవాలన్నా, ఇరుగు పొరుగు మంచోళ్ళ కాదా చూడు, ఆలోచన చేయి. ఔదు బిక మిన్ జారి సూయి, ఔదు బిక మిన్ జారి సూయి. చెడ్డ పొరుగు నుంచి కూడా కాపాడమని నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారించారు. ఎందుకంటే నీ కుటుంబం మంచిదే, ఆ పక్కింట ఉందే ఎప్పుడు సినిమాలు పిచ్చి, ఏమో కూడా నమాజమే, ఏం చదువుతారు ఎప్పుడు నమాజు, ఇదిగో సీరియల్ వస్తుందా, అది ఏదో సీరియల్ వచ్చినాయి కదండి, చాలా చాలా సీరియల్, ఆ పేర్లు రావు మనకి. ఆ సీరియల్ వచ్చిందా అని చిన్నగా స్లోలీ పాయిజన్ ఎక్కించింది. ఒక్కసారి సీరియల్ పిచ్చి పట్టిందా అయిపోయినట్టే, అది దిగదది. ఎందుకో తెలుసా, భర్త వచ్చిన అన్నం పెట్టరు, ఇంట్లో దొంగలు పడింది కూడా చూసుకోరు పాపం. సీరియల్ ముఖం మొన్న ఒక ఏడుతుంది దారులు గారిపోతున్నాయి. అమ్మ వాళ్ళ నాన్న చచ్చిపోయాడు లేకపోతే వాళ్ళ తాత చచ్చిపోయాడు అని చెప్పేసి చిన్నగా ఇటు చూస్తే ఆ సీరియల్ చూసి ఏడుతుంది. ఇప్పుడన్నా దువాదిలో అట్ట ఏడ్చావా? ఎప్పుడన్నా 2 రకాతులు నమాజ్ చదివి ఎప్పుడన్నా అలా ఏడ్చే వల్ల నా పరిస్థితి బాగలేదు, నా కుటుంబం పరిస్థితి బాగలేదు, ఇదిగో నా భర్తను నమాజీగా చెయ్యి, అల్లా నేను యొక్క ఆ ధర్మాన్ని పాటిస్తాను, అల్లా మా అప్పులు బాధ అయిపోయాం, ఆరోగ్యం బాగలేదు, అల్లా నా కుటుంబాన్ని కాపాడు. ఏ స్త్రీ అయితే ఏడ్చి దువా చేస్తుందో తన భర్త గురించి ఆ దువా రద్దు చేయబడదు. ఏదే విషయాలు ఏడుస్తున్నాం, వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు, లోకుల కోసం బ్రతకాలి. లోక క్యాసంస్థకి లోకుల కోసం కాదు బ్రతకాల్సింది, నిన్ను పుట్టించినటువంటి స్వామి అల్లాహ్ కోసం జీవించు. కాబట్టి సోదరులారా, కుటుంబ కథా చిత్రం ఈరోజు మనం ఏదైతే చూస్తున్నామో, మన కుటుంబంలో కూడా బాండింగ్స్ అన్ని దెబ్బతిన్నాయి, బయటలు మారిపోయాయి, విలువలు లేవు, అనుబంధాలు లేవు. ఏమంటో తెలుసా, ఇదివరకు రోజుల్లో ఎంత ఉంటే ఈ రోజుల్లో ఏమేమంటది, నువ్వు ఎందుకన్నా నన్ను ఒక్క మాట అంటే నేను 100 అంట, ఏ బోలే తుమ్మే సౌ బోల్తే తుమ్మే కైకి బోలే అంటది. సర్దుకుని పోవటంలో జీవితం ఉందమ్మా. భర్త అనేక సమస్యల్లో ఉంటాడు కాబట్టి ఇంటికి వచ్చి ఏదైనా టెన్షన్లో ఉంటే కూడా ప్రశాంతంగా కొంచెం సేపు ఆగి ఆయనకి నీళ్ళు ఇచ్చి సలాం చెప్పి ఏం కావాలో చూసింది దాని తర్వాత అడగటం నేర్చుకో. రాగానే మనకు కావాల్సింది తేలిందంటే వాడు ఏదో టెన్షన్లో ఉంటాడు, నేను తెచ్చుకోలేదని తెచ్చుకోలేదా అంటాడు, అప్పుడే ప్రారంభం అవుతుంది. కాబట్టి సహనం, సర్దుకోవటం, ఓర్పు, సహనంలో మనల్ని చూసి మన పిల్లలు అడిగితారు. గుర్తుపెట్టుకోవాలి, మనం ఎలా ఉన్నాం మన పిల్లలు కూడా అలానే తయారవుతారు. మన బాండింగ్ కరెక్ట్గా ఉంటే వాళ్ళు కూడా తల్లిదండ్రులు గౌరవిస్తారు. నువ్వు లేనప్పుడు భర్త గురించి ఏం చెప్పిందంటే, మీ నాన్న అలాంటోడు, మీ నాన్న ఇలాంటోడు, మీ నాన్న అది చేసాడు, ఆటోమేటిక్గా వాళ్ళు శత్రుత్వం పెరుగుతుంది. వాడు మాట్లాడు, తండ్రి మాట వినకపోతే రేపు ఒకరోజు నీ మాట కూడా వినకుండా పోతాడు. వాడు గాలి పనులకి వదిలేసి గాలి పనులు చేస్తూ వాడి జీవితం కూడా ఖరాబ్ అయిపోతుంది. ఎప్పుడు కూడా ఏ భార్య తన భర్త గురించి బిడ్డలకి చెడ్డగా చెప్పకూడదు. అవిశ్వాసి కాదు కదా నీ భర్త, ఏదో చిన్న లోపం ఉంటుంది, మీ నాన్నంతే మనల్ని పట్టించుకోడు, మీ నాన్నంతే మనకు తీసుకురాడు, మీ నాన్నంతే అది చేయడు ఇది చేయడు. ఏ స్త్రీ, ఏ అమ్మ కూడా నాన్న గురించి బిడ్డలకి చెడుగా చెప్పకూడదు. ఏ తండ్రి కూడా తల్లి గురించి బిడ్డలకు చెడుగా చెప్పకూడదు. ఇవన్నీ విషయాలు సార్. సమయం కూడా అయిపోయింది. నేను మహోన్నతుడైనటువంటి అల్లాహ్తో దువా చేస్తున్నాను. వల్ల ఈరోజు ఒక్కటైనటువంటి ఈ నూతన వధువుల మధ్య దువా చెప్పారు, అందరూ దువా బారకల్లాహు లక వ బారక అలైక వ జమా బైనకుమా ఫీ ఖైర్ అంటే అల్లాహ్ వీళ్ళ యొక్క కలయికలో శుభాన్ని ప్రసాదించు, వీరి యొక్క ప్రతి విషయంలో మేళ్లను ప్రసాదించు. అన్ని ఖైర్కు సంబంధించినటువంటి అన్ని విషయాలు ఈ ఒక్క దువాలోనే వచ్చేస్తాయి. కాబట్టి ఈ నూతన వధూవరుల మధ్య ప్రేమను అనురాగాన్ని కలుగు వల్ల ఎవరైతే ఇస్తిమాలో పాల్గొన్నారో అందరి పాపాలని మన్నించు వల్ల మా అందరి యొక్క దోషాలను, లోపాలను మన్నించి మేమందరం కూడా మా భార్య బిడ్డల యొక్క హక్కుల్ని గుర్తించి వాటిని నెరవేర్చే సౌభాగ్యాన్ని ప్రసాదించు వల్ల, భార్యలు భర్తలకు విధేయత చూపే భాగ్యాన్ని ప్రసాదించు వల్ల, భర్తలు భార్యల్ని ఉత్తమంగా ప్రేమించి వారిని ఆదరించే భాగ్యాన్ని ప్రసాదించు వల్ల, ఎవరి హక్కులు వారికి నెరవేర్చే భాగ్యాన్ని ప్రసాదించు వల్ల, మా కుటుంబాలలో నీ దైవ ధర్మం ప్రకారం, నీ ప్రవక్త విధానం ప్రకారం జీవించే భాగ్యాన్ని ప్రసాదించు వల్ల మమ్మల్ని అందరినీ సమాధి బాధ నుండి కాపాడు వల్ల, నరపోయినటువంటి అగ్నికోణం నుండి కాపాడు వల్ల, అలా మమ్మల్ని రియాకారి నుండి మమ్మల్ని కాపాడు వల్ల ఈ
కార్యాన్ని మా కోసం సదకాయ జారీయ చేయు వల్ల అత్యున్నతమైనటువంటి నీ దైవోత్తర సమావేశంలో మా అమ్మ గురించి ప్రస్తావించు వల్ల ఆమె సుమాన రబ్బికల పరిస్థితి అస్సలాము అలా ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.